ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథ వాక్య ధ్యానాలు మనము ధ్యానిస్తున్నాము. మీకు దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క సంరక్షణ మనకు దొరుకున్నట్లు అడుగుదాము. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి ప్రభు. మీరేం మాట్లాడతారో అని ఎదురు చూస్తున్నాం. మాట్లాడండి నాయన. మీ వాక్యము వెలువడుట తోడనే కలుగు వెలుగు మా జీవితంలో దయచేయము నాయన. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనములో బిల్దదు షూహీయుడు యోబును అడుగుతున్న ప్రశ్నలు. ఎంతకాలము నీవు ఇట్టి మాటలు మాట్లాడదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. ఒక ప్రశ్న, ఒక అభిప్రాయము. ఎంతకాలము నీవు ఇట్టి మాటలు మాట్లాడదవు? ప్రశ్న. హౌ లాంగ్ విల్ యూ సే దీస్ థింగ్స్? ఇంకా ఎంతకాలం మాట్లాడతావయ్యా? నీవు నిర్దోషివని, నీవు యథార్థవంతుడువని, దేవుడు ఇలా చేశాడు నాకని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎంతకాలం మాట్లాడతావు? సోదరులారా, నీ మాట నీ హృదయములో నుండి వస్తుంది. నీ మాట నీ హృదయములో నుండి వస్తుంది. నీ హృదయమును ఉన్న కండిషన్ బట్టి ఆ మాట వస్తుంది. కనుక నీ మాట నీవు ఎవరవో తెలియజేస్తుంది. ఇఫ్ యు సే ఎనీథింగ్ ట్రూలీ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయంలోంచి కనుక నమ్మకంగా, సంపూర్ణంగా ఏ మాట అయితే వస్తుందో, ఇట్ ఈజ్ నథింగ్ బట్ యూ. అది నువ్వే. మాట ట్రాన్స్లేషన్, మాట నిన్ను కనపరుస్తుంది. ఇట్ రివీల్స్ యువర్ హార్ట్. బిల్దదు యోబు యొక్క మాటలు 6-7 అధ్యాయాల్లో విన్నాడు. ఈ 6-7 అధ్యాయాలలో యోబు చెప్పిన మాటలన్నీ కూడా ఎలీఫజుకు జవాబులు, ప్రత్యుత్తరాలు. ఎలీఫజు యోబుతో చాలా అద్భుత సంభాషణ చేశాడు. ఎలీఫజు యొక్క మాటలు రుచించల యోబుకి. అందుకే 6-7 అధ్యాయాల్లో కడిగేశాడు. వీరి ముగ్గురు మధ్య, మిత్రుల ముగ్గురు మధ్య, యోబు మధ్య, ఎలీహు యవనుని మధ్య జరిగిన మాటలే యోబు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. వీరితో పాటు దేవుని మాటలు యాడ్ అయ్యాయి. ఇక్కడ బైబిల్లో యోబు గ్రంథం అంతా మాటలే. యోబుకు వచ్చినటువంటి అనారోగ్యం 1వ అధ్యాయంలో ఆస్తి నష్టం, 2వ అధ్యాయంలో అనారోగ్యం, 42వ అధ్యాయంలో ఆరోగ్యం తిరిగి రావటం, ఆస్తి తిరిగి రావటం. ఇక ఈ మధ్య అధ్యాయాలన్నీ కూడా మాటల తోటాలే. యోబు మాటలు, ఎలీఫజు మాటలు, ఉత్తర ప్రత్యుత్తరపు మాటలు, బిల్దదు మాటలు, యోబు మాటలు, ఇరువురి మాటలు, ఉత్తర ప్రత్యుత్తర మాటలు, అలాగే జోఫరు మాటలు, యోబు మాటలు, ఉత్తర ప్రత్యుత్తరపు మాటలు, ఎలీహు మాటలు.
దేవుని మాటలు, యోబు మాటలు, ఇవన్నీ మాటలు మాటలు మాటలు. యోబు గ్రంథం అంతా కూడాను ఇట్స్ సింపుల్ డిబేట్, ఒక గొప్ప చర్చా వేదిక. ఈ యొక్క యోబు గ్రంథం, యోబు గ్రంథము ఒక గొప్ప చర్చా వేదిక. గట్టిగా మాట్లాడాలంటే ఇది ఒక చర్చా వేదిక. ఈ చర్చా వేదికలో ఒకరి అభిప్రాయాన్ని ఒకరు చెప్పటం, ఒకరి మాటని ఇంకొకటి కాంట్రడిక్ట్ చేయటం, కాంట్రడిక్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కాంట్రడిక్ట్ చేయటం, ఇట్లా కొనసాగుతుంది. అందులో బిల్దదు యోబు మాటలకు బ్రేక్ వేస్తున్నాడు. నువ్వు ఇట్టి మాటలు ఇంకా ఎంతకాలం చెబుతావు అని అన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే యు ఆర్ రాంగ్ మై ఫ్రెండ్ అని చెబుతున్నాడు. యోబు, నువ్వు తప్పు, నీ మాటలు తప్పు, నీ అవగాహన తప్పు, నీ ఆలోచన తప్పు, గ్రహించండి. ఎట్టి మాటలు ఎటువంటి మాటలు గురించి మాట్లాడుతున్నాడు? యోబు యొక్క ఎటువంటి మాటలు? అతిశయంతో కూడిన మాటలుగా, స్వనీతితో కూడిన మాటలుగా బిల్దదు భావించి ఇట్టి మాటలు ఎంతకాలం అని అన్నాడు. కానీ యోబు, దేవుడు అతని మాటను గురించి మాట్లాడినప్పుడు, మీ స్నేహితుడైన యోబు మాట్లాడినట్లు మీరు నన్ను గురించి మాట్లాడలేదు అని ఆయన కితాబ్ ఇచ్చాడు. సో ద వర్డ్స్ ఆఫ్ జోబ్ ఇంప్రెస్డ్ గాడ్. ఈవెన్ దో ఇట్ లుక్స్ లైక్ అగైనెస్ట్ గాడ్ టు హిస్ ఫ్రెండ్స్, అతని స్నేహితులకు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే భావన వచ్చినా కూడాను దేవుడు మాత్రం యోబునే సపోర్ట్ చేశాడు. కనుక యోబు యొక్క మాటలు అపార్థం చేసుకున్నాడు బిల్దదు, అవగాహన చేసుకోలేకపోయాడు. మన మాటలు కూడా అవగాహన చేసుకోలేకపోతే చాలా సమస్యలు వస్తాయి. మన హృదయంలో ఉన్నదానికి మాటలతో రూపాన్ని ఇస్తాం బయట వారికి తెలియటానికి. అవర్ మౌత్ ఈజ్ లైక్ ఎ ప్రింటర్ టు ద హార్ట్. ఒక సిపియులో ఉన్న మ్యాటర్ని ప్రింటర్ ఎలాగైతే పేపర్ మీద ముద్రించి బయటికి ఇచ్చి, ఇదిగో ఈ యొక్క మ్యాటర్ లోపట ఉంది సిపియులో అని ఎట్లా చెబుతుందో, అలాగ నీ హృదయం ఎట్లుందో, ఎలా ఉందో, ఏమై ఉందో, ఏం చేస్తుందో, ఏమి తలస్తుందో, ఇవన్నీ కూడా చెప్పేది మాటయే. కనుక మానవులు మనకు మాట అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి. ఒకడు అర్థం కాలేదంటే వాడి మాటలు మనకు అర్థం కాలేదన్నమాట. మనం అందరం విడిపోవటానికి కారణం కూడా మాటలే. ఇప్పుడు చూడండి, మద్రాసులో నివసించే వాడి మాట తమిళం భాష. కనుక తన భాష, తన మాట మనం అర్థం చేసుకోలేం. ఆ కారణం చేత వారు అర్థం కాకుండా పోతారు. యోబు అయితే తన మాటలు అభ్యంతరకరంగా ఉన్నట్లు బిల్దదు యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తుంది. సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథంలో మనకు గీటురాయి ఏమిటి అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట గీటురాయి. కనుక దాని దగ్గర తీసుకురావాలా బంగారం. గీటురాయి అని ఉంటుంది బంగారపు వర్తకుల దగ్గర. మనం వెళ్ళగానే ఆ బంగారపు ఉంగరాన్నో, కమ్మినో, రింగునో ఒక గట్టిగా రుద్దుతాడు, ఆ యొక్క రాయికి రుద్దుతాడు. గీటురాయి అంటారు దాన్ని. అలా గీటేసినప్పుడు దాన్ని టెస్ట్ చేస్తారు. ఆ గీటు, ఆ బంగారం యొక్క ఆ యాష్, బూడిద అక్కడ రుద్దుకుంటుంది ఆ గీటురాయి మీద. దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసేది 22నా 24 లేకపోతే ఒక 4-5 గ్రాముల మిల్లీగ్రాముల రాగి కలిసిందా అనేది చెప్పేస్తారు ఆ గీటును చూసి. కనుక గీటురాయి ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే ఆ గీటురాయికి రుద్దుకోవాలి వెళ్ళి. అలా గట్టిగా రుద్దుకుంటే నీ మాటలు ఎట్లా ఉన్నాయో గీటురాయి చెప్పేస్తుంది.
యూ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యము మూలముగా తీర్పు జరుగుతుంది. తీర్పులో నీ మాటను బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. అది అవునా కాదా, మంచా చెడ అనేది వాక్యం అనే గీటునై డిసైడ్ చేస్తుంది. కనుక నువ్వు ఎంతకాలం ఇట్టి మాటలు మాట్లాడుతావు అన్నప్పుడు హౌ లాంగ్ యూ విల్ సే దీస్ థింగ్స్ టు అస్ విచ్ ఆర్ నో యూస్ టు యూ అండ్ టు మీ. నీకు నాకు ప్రయోజనం కానటువంటి మాటలు నువ్వు ఎన్ని చెప్తే ఏంటి? దాన్ని తెలుగులో ఒక చక్కటి మాట అంటారు, పోసుకోలు మాటలు అంటారు. మరి ఎవరు పెట్టారో కానీ ఈ పదాలు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే తెరమరుగు అయిపోతున్నాయి, కొన్ని వేరే వేరే రకాల మాటలు వచ్చేస్తున్నాయి. పోసుకోలు మాటలు అంటే పనికిరావు అన్నమాట, ఏం ఉపయోగం లేదు. మాటలు ఏముందిలేండి, ఎంత కోసినా గుప్పుడు కానీ పొగలాంటిది అంటాడు. కనుక మాట నీ యథార్థతను, మాట నీ హృదయాన్ని, మాట నీలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. నీ మాట నీకొక శాసనం లాంటిది. ఆ శాసనానికి నువ్వు కట్టుబడాలి. ఇఫ్ యూ సే ఎ వర్డ్ యూ మస్ట్ ఒబే అండ్ అబైడ్ ఆన్ దట్. మనకు డిక్లరేషన్స్ అంటాం. డిక్లరేషన్స్ అంటే ధృవీకరణలు. The above said things are true in my knowledge అని చెప్పి మనం డిక్లేర్ చేయాలి. ఐ డిక్లేర్ దట్ ది అబౌవ్ థింగ్స్ ఆర్ ట్రూ ఇన్ మై నాలెడ్జ్ అండ్ 100% ఐఎమ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అని మనం సంతకం పెట్టిస్తాం. అన్నీ మనం సంతకం పెడతాం. కనుక ఆ డిక్లరేషన్ దేన్ని ఆధారంగా చేసుకుని? మాటను ఆధారంగా చేసుకుని. ద థింగ్స్ విచ్ సెడ్ అబౌవ్, పైన నేను చెప్పిన మాటలు అన్నీ రైట్ అని చెప్పి ఒప్పుకోవటం. కనుక నీ మాట నీ అక్యురసీని జ్ఞాపకం చేస్తుంది. యాక్యురసీ ఆఫ్ యువర్ హార్ట్ విల్ బి నోన్ బై యువర్ వర్డ్స్. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అన్నాడు. నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం కావాలి అని అంటాడు. సోదరుడా, సోదరి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కీర్తన 19 14వ వచనంలో కీర్తనాకారుడు మాట్లాడుతూ చెప్పినటువంటి ఈ మాట శ్రేష్టం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. God must accept your words and your thoughts. Oh Lord, let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight. Be acceptable to you, my Lord. దేవా, నా మాటలు నా హృదయ ధ్యానాలు నీకు అంగీకారం కావాలన్నాడు కీర్తనాకారుడు. కనుక తనకు అంగీకారము అయితే చాలదు, దేవునికి అంగీకారం కావాలి. ప్రజలకు అంగీకారం అయితే కుదరదు నీ మాటలు, దేవునికి అంగీకారం కావాలి. ప్రజలకు అంగీకారం కాకపోయినా పర్వాలేదు, దేవునికి అంగీకారం కావాలి నీ మాట. అందుకనే మీ మాట ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండనీయండి అన్నాడు. మీ నోట ఏ దుర్భాషలను రానియకండి, కృపాసహితమైన సంభాషణ చేస్తుండండి అన్నాడు. ప్రియమిత్రులారా, స్నేహితులారా, నీవెంతకాలం ఇట్టి మాటలు మాట్లాడతావు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి అయిన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏది మీ నోట నుండి రానియవద్దు, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. చూస్తున్నారా?
ఎవరైతే తన యొక్క మాటను క్షేమాభివృద్ధి కొరకైన అనుకూల వచనాన్ని వాడుతాడో వాడిని బట్టి పరిశుద్ధాత్మ ఆనందిస్తాడు, వాడడో వాడిని బట్టి పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. కనుక ఎంతకాలము దేవుని ఆత్మను దుఃఖపెట్టు మాటలు నువ్వు మాట్లాడుతావు అనే భావనతో బెల్దదు మాట్లాడుతున్నాడు యోబుతో. నీ మాటలు క్షేమం కలిగిస్తాయా? నీ మాటలు ప్రయోజనకరమా యోబు? నువ్వు జవాబు చెప్పు. కనుక ప్రతి మాట కూడాను మనము జవాబు చెప్పాలి తీర్పు దినాన. మత్తయి 12:36 రాస్తాడు, తీర్పు దినమున నోటి మాటను బట్టి మనము జవాబు చెప్పుకోవాలి. మత్తయి సువార్త 12:36 మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడువుగా తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి నీవు అపరాధి అని తీర్పు పొందుతావు. యు మస్ట్ లెర్న్ దట్. For by your words you will be justified. You will be justified by your words. By your words, not by others' words, not by others' thoughts. You will be justified by your words, and by your words you will be condemned. You will be judged. నువ్వు మాట చేత నీతిమంతుడు అనిపించుకుంటావు, నీ మాట చేతే అగ్నిగుండానికి వెళ్తావు. యువర్ వర్డ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్, సో దట్ యూ షుడ్ కీప్ యువర్ మౌత్ షట్. నీ నోరు నీవు మూసుకొని ఉండటం మంచిది. దేవుడు మాట్లాడినప్పుడు యోబు అంటాడు, దేవా నేను నా నోరు మూసుకుంటున్నాను, ఇక నేను మాట్లాడను అన్నాడు. దేవుడు అన్నాడు, లేదు లేదు యోబు నువ్వు మాట్లాడు, నీ సంగతి తేలుస్తానన్నాడు. అర్థమవుతుందా? దేవుని ఎదుట నీ మాటలు గడగడ గడగడ వస్తున్నాయి కదా. నేను చాలా పర్యాయాలు ఆయనకి ఇష్టం లేని మాటలు ఆయన గురించి మాట్లాడేశాను. నాకు తెలిసిపోయేది, వెంటనే నేను క్షమాపణ అడిగాను, ప్రభువా నేను ఇట్ట అనేశాను ఏంటి. యేసుక్రీస్తు ప్రభువుని దూషించిన వానికైనా క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ తరమందైన రాబోయే తరమంది ఎప్పటికీ క్షమాపణ లేదు అన్నాడు. కనుక పరిశుద్ధాత్మను దూషించ తగదు. నీ యందు ఉన్నటువంటి ఆత్మ నీ మాట చేత దుఃఖపడకూడదు. ఇవాళ మనం ఎట్లా ఉంటున్నాం? మనం దుర్భాషలు ఆడుతున్నాం, దుర్భాషలు, వినలేని మాటలు మాట్లాడుతున్నాం. మన నోట వెంబడి సరసోక్తులు కూడా దేవుడు ఎలౌ చేయటం లేదు. ఇది మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. నీ నోట కపటపు మాటలు రాకూడదు, నీ నోట సరసోక్తులు రాకూడదు. సామెతల గ్రంథము 18:21 నీ మాట యొక్క శక్తి చెబుతూ అంటాడు. సామెతల గ్రంథము 17:27 అద్భుతమైనవండివి. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకం గలవాడు. గ్రహించండి, మనము మితముగా మాట్లాడుట నేర్చుకోవాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కనుక మితముగా మాట్లాడుట. కానీ యోబు మితంగా మాట్లాడటం లేదు, గడగడలాడిచ్చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆవేశం వచ్చినప్పుడు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటాం. 18:21 జీవ మరణములు నాలుక వశము. The death and the life are in the power of the tongue. Be careful. నువ్వు జీవించాలన్నా చావాలన్నా నీ నాలుక నీ మాట. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, నీ నాలుక నీ శరీర అవయవములన్నింటిలో అతి చిన్నదైనను అది ఎట్లాంటిదట? కార్చిచ్చు
చిన్న కార్చిచ్చు పెద్ద అగ్నిని తగలబెట్టినట్లు నీ హోల్ లైఫ్ని అది డ్యామేజ్ చేస్తుంది. యు కాంట్ ఎస్కేప్. అందుకనే అంటాడు, ఒక నావికుని చేతిలో చుక్కాని ఎంత చిన్నగా ఉంటుంది, కానీ ఆ చిన్న చుక్కాని ఆ పెద్ద వాడను త్రిప్పేస్తుంది. యువర్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ will give you the help to develop or will give you the punishment to condemnation. నాశనం అవటానికైనా శిక్షణైనా నీ మాటే తెస్తుంది, అభివృద్ధి కొరకైనా ఆశీర్వాదం అయినా నీ మాటే తెస్తుంది. బీ కేర్ఫుల్. కనుక ఎంతకాలము నీవు ఇట్టి మాటలు మాట్లాడుతావు. దేవా, నీ ఎదుట నా యొక్క పెదవులు నేను మూసుకుంటాను అన్నాడు. ఓ లార్డ్, బిఫోర్ మై మౌత్ కీప్ ద డోర్ ఆఫ్ మై లిప్స్. నా నోరు మూసేస్తా, నా పెదవులకు కాపు పెడతానంటాడు. అవర్ గాడ్ ఈజ్ లిజనింగ్. మన దేవుడు వింటున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో మన యొక్క నాలుకను గురించి చెప్పిన మాట అద్భుతం. 15వ అధ్యాయం 4వ వచనం, సాత్వికమైన నాలుక జీవవృక్షం. సాత్వికమైనటువంటి నాలుక మాట, ఏ జెంటిల్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్, బట్ పర్వర్స్నెస్ ఇన్ ఇట్ బ్రేక్స్ ద స్పిరిట్. కుటిలత ఉంటే ఆ మాటలో ఆత్మకు భంగం కలుగుతుంది అన్నాడు. కనుక ఒక మనుషుని అపవిత్రపరుచినది ఏమిటి? ఆ మనుషుని హృదయము నుండి వెలుపటికి వచ్చు అతని యొక్క మాట. విచ్ డిఫైలెత్ ది మ్యాన్, ద వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. అతని అంతరంగంలో నుండి బయటకు వచ్చిన మాటలు అతను అపవిత్రపరుస్తున్నాయి. నిన్ను గురించిన సాక్ష్యములో నీ మాటలను బట్టే అపవిత్రమైన వ్యక్తివిగా సమాజంలో ఒక పనికి మారిన వాడుగా గుర్తింపు పొందుతావు. జాగ్రత్త. ఆ వదరుబోతు చెప్పున్నది ఏమిటి అంటారు. వదరుబోతు అంటే తిట్టుబోతు వదరబోతు ఇద్దరూ కూడా దేన్ని బట్టి చెప్పబడుతున్నారు? మాటను బట్టే. నీ మాట అవునంటే అవును, లేదంటే కాదని ఉండాలి. అంతకు మించి వచ్చింది అపవిత్రాత్మ నుంచి, అపవాదు నుంచి పుడుతుంది అన్నాడు ప్రభువు. యోబు, ఎంతకాలం ఇలాంటి మాటలు మాట్లాడుతావు? హౌ లాంగ్ యూ విల్ సే దీస్ థింగ్స్? ఇట్లాంటి మాటలు ఎంతకాలం చెబుతావయ్యా యోబు? ఆలోచన చేయి. నువ్వు మాట్లాడుతున్నది ఏమిటో తెలుస్తోందా అని గద్దిస్తున్నాడు బెల్దదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాటిట్యూడ్ వాళ్ళకు తెలియలేదు, మాట మాత్రమే తెలిసింది. కొన్ని సందర్భాల్లో మనం మంచి ఉద్దేశంతో చెప్పే విషయాలు కూడా చెడు కింద మారిపోతూ ఉంటాయి, అర్థాలు మారిపోతుంటాయి. అర్థాలు వింటున్నవాడి మనసులోనివి, చెబుతున్నవాడి మనసులోనివి. అర్థాలు వింటున్నవాడి మనసులో ట్రాన్స్ఫర్ కాకపోతే ఇద్దరు మాటలు ఈక్వల్గా ఉండవు. తెలిసినా? మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి అనుకుంటారు, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి అనుకుంటారు. కాబట్టి మన ఉద్దేశము మాట ద్వారా బయలుపరచబడుతుంది దేవుని ఎదుట. మన మాటలు మనలను వారికి తెలియజేస్తాయి, ఇతరులకు తెలియజేస్తాయి. కనుక యోబు తప్పు మాట్లాడుతున్నాడంటే తప్పు ఆలోచిస్తున్నాడు, తప్పు నిర్ణయాల్లో ఉన్నాడనే ఆలోచనకు బెల్దదు రాబట్టి మాట్లాడుతున్నాడు. ఈ డైలాగ్స్లో, ఈ డిబేట్లో ఒక నీతి వచ్చింది. ఏమిటంటే, ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోళ్ళు మాట్లాడలేదు. ఇది మనకు రాదు అసలు. మనం ఎవరైనా మాట్లాడితే మధ్యలో దూరి మాట్లాడతాం. వీ షుడ్ లెట్ దెమ్ కంప్లీట్, దెన్ యూ కెన్ టాక్. వాళ్ళు పూర్తి చేయని తర్వాత నువ్వు మాట్లాడచ్చు. నువ్వు పూర్తి చేయి, తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ఆ సంస్కృతి మనకు లేదు ఇవాళ. యోబు గ్రంథంలో కనిపిస్తాను. నీవెంతకాలం ఇట్టి మాటలు మాట్లాడుతావు? ఎంతకాలం మాట్లాడతావు? ఇక మారు మనసు పొందవా? ఇంక ఆలోచన చేయవా? నీ కోణం మార్చుకోవా? నన్ను కూడా చాలామంది అనేవాళ్ళు, అంత ఎతిమతంగా మాడతావు ఏంటనేవాళ్ళు.
సాగరన్న నువ్వు అసలు ఎవడు చెప్పిందేనో నువ్వు అన్నదే మాట్లాడతావు, అదే జరగాలంటావు నా మీద పెద్ద కంప్లైంట్. ఇప్పుడు మారుతున్నాను, నేను చాలా విషయాలు మారుతూ వస్తున్నాయి నా జీవితంలో, నేను గమనించగలుగుతున్నాను. ఒకప్పుడు ఆ ఓపిక ఉండేది కాదు, అసహనంగా మాట్లాడేవాడు. ఇప్పుడు అదంతా కంట్రోల్ అవుతాను. దేవునిలో ఎదిగే కొలది మన మాట పర్ఫెక్ట్ అవుతుంది. ఎదగాలి, నటించకూడదు. ప్రజల ముందు ప్రజల మాట, బయట బయట మాట, లోపల లోపల మాట. నువ్వు రాజకీయ నాయకుడు కాదు అట్ట మాట్లాడటానికి, నువ్వు దైవ సేవకుడివి, దేవుని బిడ్డవి. యు మస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ త్రూ యువర్ వర్డ్. నీ హృదయాన్ని బయలుపరచాలి, అందులో రాజీ పడకూడదు. ఇట్లా ఎంతకాలం మాట్లాడతావు, ఎంతకాలం మాట్లాడతావు చెప్పు. మేము ఎంతసేపు విన్నాను, ఇంక నీ సోది మాటలు మాట్లాడటం ఆపన్నట్టుగా మాట్లాడాడు. కానీ యోబును ఇతని మాటలు ఇంకా గాయపరిచినాయి. ఎందుకంటే తన ఉద్దేశాలు అవి కాదు. తను మాట్లాడింది తన ఎక్స్పీరియన్స్లో మాట్లాడుకొచ్చాడు యోబు. బెల్దదు వాటిని కండెమ్ చేశాడు. బెల్దదు యోబు ఇద్దరు కూడా వన్ ఆర్ ద అదర్ వే రిలేటివ్సే. అబ్రహాము యొక్క సంతానము నుండి వచ్చిన వాడే, షూవకు చెందిన సంతానమే బెల్దదు. నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను, మన మాట మనల్ని పట్టించేస్తుంది, జాగ్రత్త. ఇన్వెస్టిగేషన్ అనే పదం ఒక్కటి చెప్పేసి నేను ముగించేస్తా. ఇన్వెస్టిగేషన్లో పోలీస్ అధికారులు మాటనే పరీక్షించేది. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అని ఉంది. ఆ నార్కో ఎనాలిసిస్ టెస్ట్లో ఖచ్చితంగా ఒక మనిషి సబ్కాన్షియస్నెస్ మెయింటైన్ చేస్తూ మాట్లాడేటువంటి మాటలు రికార్డ్ చేస్తారు. అంటే తను దాచలేడన్నమాట, తను మార్చి మార్చి చెబితే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అది కూడా మాటకే. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ మాట చెప్పిన దాని మీద అది తేలుతుంది నిఖరంగా. నీ బ్రెయిన్లో ఏముంది అంటే తెలుస్తుంది మాకు, నువ్వు చెప్తేనే కదా. నువ్వు చెప్పాలి. యూ మస్ట్ షేర్ ఇట్ టు, ఇఫ్ యూ వాంట్ అదర్స్ నో యువర్ వర్డ్ యూ మస్ట్ షేర్ ఇట్. నార్కో ఎనాలిసిస్లో మాట ద్వారానే పట్టుకుంటారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో క్వశ్చనైర్ తయారు చేస్తారు. ఆ క్వశ్చనైర్ ఆ వ్యక్తిని పట్టించేస్తుంది. జడ్జిమెంట్స్ ఇచ్చే ముందు కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో మాటే, మాట మాట మాట. నీ మాట నిన్ను పట్టేస్తుంది, జాగ్రత్త. రేపు కూడా మాట గురించి చెబుతా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మా నోటి మాట, మా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండేట్టుగా చేయండి. మమ్మల్ని మా మాట బయలుపరుస్తుంది, ఇది మేము గ్రహించుకొని మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకుంటే సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక, ఆమేన్.